ప్రభుత్వం చేస్తున్న తీరుని ఎలా ఖండిస్తారు? దీనిని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. సీజ్ ఫైర్ జరగాల్సిన అవసరం ఉన్నది. మావోయిస్టు నేత సీజ్ ఫైర్కి, శాంతి చర్చలకు వారు ఒప్పుకుంటామని చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా ఇంకా ఆపరేషన్ కగార్ పేరుతోటి నెలలోపునే 100 మంది పైన చంపడం, ఇటు నక్సలైట్స్ పోలీసు వాళ్ళు నక్సల్ చంపడం అనేది గౌరవ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా యూ కెనాట్ కిల్ యువర్ ఓన్ సిటిజన్, యువర్ ఓన్ చిల్డ్రన్. టెర్రరిస్ట్కి నక్సలైట్కి భేదం ప్రజలకు తెలుసు, కానీ ప్రభుత్వానికి తెలిసినట్టుగా లేదు. టెర్రరిస్టులు దేశానికి వ్యతిరేకంగా పోరాడతారు. నక్సలైట్లు దేశంలో ఉన్న అసమానతలకి, కుల వ్యవస్థకి, దోపిడీ వ్యవస్థకి పోరాటం చేస్తూ వాళ్ళు నమ్మిన సిద్ధాంతంతో పరిష్కారం అవుతుందని అనుకుంటున్నారు. సో హింసతో పరిష్కారం కాదు, చర్చల ద్వారా అది పరిష్కారం అవుతుంది. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ద్వారా ప్రజా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు అది అవుతుందని నమ్ముతూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు అంటున్నారు ఏంటంటే దేశ జనాభాలో ఉన్న 90% మందికి వనరులు పంచాలి, అది కొందరి చేతిలో ఉండకూడదు అనేది. నక్సలైట్స్ కోరుకునేది కూడా ఈ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆర్థిక వనరులన్నీ కూడా కొందరి చేతులు కాకుండా అణగారిన వర్గాలకు చెందాలనేది వారి యొక్క ఆకాంక్ష. ఇది నెరవేరాలన్నప్పుడు ఇది మారిన పరిస్థితులలో లిబరలైజేషన్లో ఈ ప్రైవేటీకరణలతోటి ఈ ప్రభుత్వాలన్నీ, ఎస్పెషల్లీ మోదీ గారి ప్రభుత్వం కొందరు కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి, ఆర్థిక వనరులు, ఈ సహజ వనరులను ఖనిజ వనరులను దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే ఇవాళ అడవులలో బస్తర్ నుంచి తోపుకొని మిగతా అడవులలో కూడా వేలాది మంది పోలీసులు ఫోర్స్ని పెడుతూ వాళ్ళు సంధి చర్చలకు వస్తామన్నా కూడా ఒప్పుకోకుండా ట్రైబల్స్ని పంపించే ప్రయత్నం చేస్తాం. ఉదాహరణ, అరకు వ్యాలీలో బాక్సైట్ తవ్వకాల కొరకు కంపెనీకి 7,000 కోట్ల లాభం వస్తే వాళ్ళు 10 కోట్లు కూడా అక్కడ డిస్ప్లేస్ అయిన గిరిజనులకి ఖర్చు పెట్టరు. వాళ్ళ పిల్లలకు చదువులో కూడా స్కూల్ కూడా కట్టించరు. వాళ్ళు రోడ్ మీదకి వచ్చి వైజాగ్ ఉండి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఇలాంటి పరిస్థితి పోవాలనంటే చర్చలు ఆమోదింపజేయాల్సింది. అందుకే భారత రాష్ట్రపతి గౌరవ ముర్మురు గారు ట్రైబల్ ఉమెన్ కాబట్టి వాళ్ళ బస్తరు మిగతా ప్రాంతాలలో వందలాది ఇన్నోసెంట్ పిల్లలని ఆడవాళ్ళని చంపేయడం జరుగుతుంది నక్సలైట్ పేరుతో. ఇది ఆగాలి. ఇది ఆగడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కూడా కోరడం జరుగుతుంది ప్రతిపక్ష నాయకుడిగా. ఇది పార్లమెంట్లో మిగతా చోట అంటే ఈ యొక్క ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తూ మోదీ గారి యొక్క అసలైన ఆలోచన చర్చలు జరపకుండా పోలీస్ వ్యవస్థతోటి ట్రైబల్స్ని డిస్ప్లే చేస్తూ ఖనిజ వనరులని కొందరు పారిశ్రామికవేత్తలు పెట్టడానికి చేస్తున్న దుర్మార్గ ఆలోచన బహిర్గతం చేస్తూ శాంతి చర్చలు నెలకొల్పి ట్రైబల్ అడవులలో నివసిస్తున్న ఆదివాసీల కొరకై 18 లక్షల మంది ఆదివాసీల కుటుంబాలు బాగుపరచడానికి కొరకు తీసుకోవాల్సిన చర్య మొట్టమొదటిది పీస్ టాక్స్ అండ్ సీజ్ ఫైర్. దీని కొరకు భారత్ బచావో అన్న దానిపైన జరుగుతున్న ఈ సమావేశం పీస్ టాక్స్ కొరకి జరుగుతున్న అన్ని అఖిలపక్ష పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ సమావేశానికి మీడియా మిత్రుల ద్వారా కోరుకునేది ప్రతి ఒక్కరు కూడా తమ సోషల్ మీడియా ద్వారానన్నా ఈ సంధి చర్చలకు మద్దతు పలకండి. మన బిడ్డలను మనం చంపుకునే స్థితులు మార్చండి. ఇటు పోలీస్ బిడ్డలైనా సరే, నక్సల్ బిడ్డలైనా సరే వాళ్ళని కాపాడుకోవాల్సిన భవిష్యత్తు ప్రతి పౌరుడిపై ఉందని భావిస్తున్నాను. ఫోర్స్ తోటి అది చెప్పాను కదా, నక్సలైట్కి ఫరక్. నక్సలైట్స్ కోరుకునేది కనీస వసతులు, అట్టడుగు వర్గాలకి చెందాలి, దోపిడీ ఆపాలనుకున్నారు. 75 సంవత్సరాల తర్వాత కూడా అడవులలో తాగునీటి కొరకై, స్కూల్ చదువు కొరకై, ఆరోగ్యం కొరకై ఇప్పటికీ పోరాటం చేస్తూ ఉన్నారు. కనీస ఈ జ్వరాలు వచ్చినప్పుడు, సీజనల్ ఫీవర్స్ వచ్చినప్పుడు 100 మంది చనిపోతూ ఉన్నారు. ముందు అమిత్ షా గారు 2026 నక్సలైట్ అంటున్నాడు కదా, 2026 వరకు ఈ నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో కనీస మౌలిక వసతులు అక్కడ నివసిస్తున్న ఆదివాసులకు కల్పిస్తావా? అది ముందు చేయి. ఒక ఆలోచన విధానానికి ఒక వ్యతిరేకంగా ఫోర్స్ తోటి అణిచివేతంటే ఎక్కడ కూడా జరగదు. అందుకే అమిత్ షా గారు మొట్టమొదటగా ఈ సంధి చర్చలు జరపాలి. అక్కడ నివసిస్తున్న ప్రజలకి
ఆర్టికల్ 5 ప్రకారంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారంగా ఆదివాసులకు స్పెషల్ రైట్స్ ఉన్నాయి. వాళ్ళ భూములు కాజేయడానికి లేదు. ఖనిజ వనరుల పైన కోట్లాది దోపిడీ కొరకై బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ వేలాది కోట్లు ఇస్తున్న కొందరు పారిశ్రామికవేత్తల సంపద పెంచడానికి కొరకై నక్సల్ ఏరివేత పైన అమాయకులైన ఆదివాసులని, పిల్లలని, ఆడవాళ్ళని చంపడం అనేది అత్యంత దారుణమైన చర్య. కేంద్రం ఇటు రాష్ట్రాల తీరు ఒకే వైపు ఉంది. తెలంగాణ రాష్ట్రం నుండి మీరు కార్యాచరణ తీసుకెళ్ళబోతా ఉన్నారా? గ్రామీణ గురించి కావచ్చు, మహేష్ గురించి. తెలంగాణలో ప్రభుత్వం కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు శాంతి చర్చలు రాష్ట్రపతి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభిమతం కూడా హింసను వీడండి, ప్రజాక్షేత్రంలో పాల్గొనమని చెప్పి గతంలో పిలుపు ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రజాక్షేత్రంలో పాల్గొనడం ఎందుకంటే తరతరాలుగా స్వతంత్రం కన్నా ముందు తర్వాత జరుగుతున్న దోపిడీ, కుల వ్యవస్థ, ఆర్థిక దోపిడీ, సమాన హక్కులు కల్పించకపోవడం, వీటిపైన పోరాటం జరుగుతుంది. కాబట్టి ఇవే హక్కుల కొరకై 90% ఉన్న జనాభాకి రాహుల్ గాంధీ గారు కులగణన జరిపి దేశ వనరులు సమానంగా పంచమని నక్సలైట్స్ కూడా కోరుకునేది అది. కాబట్టి నేను గద్దరన్న గారితో కలిసి పనిచేసి తన నక్సల్ వాదాన్ని నుంచి బయటికి తీసుకొచ్చి ఓటు హక్కు ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా కల్పించి తను ఓటు వినియోగించుకుంటూ చేయడం జరిగింది. జీవితకాలం తన శక్తినంతా కూడా సాహిత్యంతో, పాటతోటి, ఆటతోటి పోరాటం చేసిన గద్దర్ గారు కూడా అంతిమంగా వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగంతోనే హక్కులు వస్తాయి, సమాన అవకాశాలు కలుగుతాయి, ఓటు హక్కు ద్వారా నమ్మడం జరిగింది. అందుకే తెలంగాణలో కూడా గద్దర్ గారిని ఆదరించే వేలాది లక్షలాది కోట్లాది మంది కూడా గద్దర్ పేరు పైన అవార్డు పట్టుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ఓటు ద్వారానే మార్పు వస్తుంది, సమాజ మార్పు కూడా వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందిస్తుంది, ఎన్కౌంటర్స్ ఆపేస్తుంది. దాని కొరకు కూడా ఇంక్లూడింగ్ ఇవాళ రిజల్యూషన్లో తెలంగాణ ప్రభుత్వం కానీ, అటు ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయినా సరే ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, సివిల్ సొసైటీ, మీడియా కానీ, జర్నలిస్టులు కానీ, రిటైర్డ్ జడ్జెస్ కానీ, సివిల్ సర్వెంట్లు కానీ ఈ ప్రభుత్వానికి ఒక డీటెయిల్డ్ రిప్రజెంటేషన్ ఇస్తూ హింసను ఆపండి, శాంతి చర్చలు కొనసాగించమని కోరుతారు.